రూపాయలు ఇచ్చాను, గుండు కొట్టించుకొని వచ్చాను. అక్కడే ప్రైవేట్ బాత్రూంలో, పబ్లిక్ బాత్రూమ్ ఉంటాయి కదా టాయిలెట్లో, అక్కడే నేను స్నానం చేశాను. మా అమ్మకి చూపించడానికి గుర్తుగా కావాలని దేవస్థానానికి గుళ్ళోకి వెళ్ళి ఫోటో తీసుకొని వచ్చాను అంతే. ఇంటికి వచ్చిన తర్వాత కూడా మా అమ్మ నమ్మలేదు. నువ్వు దేవస్థానానికి వెళ్ళి కదిరిలోనే నరసింహస్వామి దగ్గరే గుండు కొట్టించుకున్నావు అంటే మా అమ్మ ఇంతవరకు నమ్మను కూడా నమ్మలేదు. ఎందుకంటే నేను చేయనని మా అమ్మకు తెలుసు. మనమందరము దేవునికి వ్యతిరేకులు కాదు, మూఢనమ్మకానికి మాత్రమే వ్యతిరేకులు. వాళ్ళని నాస్తికులు అని అంటారు. కానీ దేవుని పేరు చెప్పుకొని ఎన్నో మోసాలు, అక్రమాలు, అన్యాయాలు చేసే ఆ ఆస్తికులు అనే వాళ్ళే పెద్ద ఫ్రాడ్స్. వాళ్ళ వలలో పడి చాలా మంది పేదవాళ్ళు మాత్రమే, చదువు లేని వాళ్ళు, పేదవాళ్ళు, అలాంటి వాళ్ళు వాళ్ళ వలలో పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు, సమయం పోగొట్టుకుంటున్నారు. కొంతమంది అయితే ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. తిరుపతికి అన్ని మెట్లను మోకాల మీద ఎక్కితే దేవుడు కనిపిస్తాడని ఒక చిన్న మూఢనమ్మకంతో ఎంతోమంది గాయాల పాలయ్యి మెట్ల మీదకి ఎక్కి అక్కడికి వాళ్ళు వెళ్ళిన తర్వాత దేవుడు కనిపించాడు, ఏమో కనిపించాడు. మోకాల నొప్పులు, మూరాలని తగ్గ వాళ్ళకి. భక్తి అన్నది ఎదుటిమని మనం చేసే సహాయాన్ని భక్తి అంటారు. ఎదుటి మనిషికి మనం చేసే సహాయాన్ని భక్తి అంటారు నా దృష్టిలో. నేను ఆ విధంగానే నేను మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా ఎదురుగా ప్రతిసారి నేను మంచికి మాత్రమే ఫాలో అవుతాను. ఈ దేవుడు అనేది నా దృష్టిలో అబద్ధం. దాన్ని ఫాలో మంచిపోయే వాళ్ళందరూ కూడా చాలా పెద్ద ఫ్రాడ్స్. మన సమాజంలో చాలా మంది బాబాలను నమ్ముతారు కానీ సైంటిస్టులని, పాఠాలు నేర్పే టీచర్స్ని నమ్మరు. నాకు తెలిసి ప్రపంచంలో ఏ దేవుడు కూడా నా కోసం నువ్వు ఉపవాసం ఉండని అడగరు. నా కోసం ఈ పూలు, పళ్ళు, పలహారాలు, నైవేద్యాలు, తినగలిగేటువంటి ఆహార పదార్థాలు ఏవి వ్యర్థం చేసి నా మీద పాలాభిషేకాలు చేయని ఏ దేవుడు చెప్పడు. ఆకలితో గుడిమెట్ల మీద ఉన్న వాళ్ళకి ఎవరు కూడా 10 రూపాయలు ఇవ్వరు. కానీ ఆ పూజారి, ఆ బ్రాహ్మణుడు అనే ఒక వ్యక్తి చెప్పినటువంటి కారణాల వల్ల వేలకు ఖర్చు పెట్టి అనవసరమైన ఖర్చులు పెడతారు. ప్రతి ఒక్కరూ వాళ్ళకి తెలుసు దేవుడు తినడని. వీళ్ళు తీసుకెళ్లే పలహారాలు, అరటిపళ్ళు ఒక 3 రోజులు దేవుడి ముందు, విగ్రహం ముందు పెడితే కూడా అది కుళ్ళిపోతుంది కానీ దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. అందరూ గుడికి వెళ్ళే వాళ్ళకైతే నేను సలహా ఇస్తాను, అందరూ గుడికి వెళ్ళండి, అది మీ నమ్మకం. మీరు తీసుకెళ్లే ఆహార పదార్థాలు మాత్రం తినలేని ఆ విగ్రహాల ముందు పెట్టే కన్నా తినగలిగేటువంటి కాళ్ళు చేతులు లేని వాళ్ళకి, వయసైన వాళ్ళకి, ముసలి వాళ్ళకి, అనాథ పిల్లలకి ఇవ్వాలని నేను కోరుకుంటా. ఇలా చెప్పడం మన నాస్తికులని ప్రతి ఒక్కరు వ్యతిరేకిస్తారు. అయినా మన నాస్తికులందరూ వెళ్ళే దారి మాత్రం చాలా మంచిదని నా ఉద్దేశం. వాళ్ళు చదువుకున్న మూర్ఖులే అలా చేస్తుంటారు చాలా మంది. మనం అలాంటి దారిలో వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం మంచి వైపే నడుద్దాం, శాంతి వైపే నడుద్దాం, న్యాయం వైపే ఉందాం. జై భీమ్. అలాగే యూత్ ప్రెసిడెంట్, అలాగే ఇంటర్ క్యాస్ట్ కపుల్ ఇన్ఛార్జ్ అనిల్ కుమార్. సో ఇది మన తొలి సమావేశం అనమాట ఈ కార్యవర్గం ఆధ్వర్యంలో. ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ స్వామి గారు మాట్లాడతారు. ఈ పొడవు బుక్ ఎక్కడ ఉంది? రిజిస్టర్ కమిటీలో ఉంటారా? రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడుగా వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యత తీసుకున్న స్వామి గారిని, నూతన కమిటీని మనలాంటి వ్యక్తులను ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడాలి. జై ఇన్సాన్ అందరికీ జై భీమ్. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ 99% నాస్తికులే అనుకుంటా. కరెక్టా? అంటే ఫస్ట్ కొంతమందికి నాస్తిక అంటే కూడా ఆ పదం ఏందో మేము ఎప్పుడు ఏం లేదు, ఏంది ఈ పదం కొత్తగా అంటున్నారు. నేను కూడా కొంతమందితో ఇక్కడ బెంగళూరులోనే నన్ను కూడా చాలామంది అడిగినారు, మీరు నేను నాస్తిక అని చెప్తే నాస్తిక అంటే ఏంది అంటారు. వాటికి నాకు తెలుగులో చెప్తే అర్థం కాదనేసి ఎథిస్ట్ అంటున్నాను. నేను ఎక్కడ ఏం లేదా పదం అంటున్నారు. కొత్తగా దేవుణ్ణి, దెయ్యాలని నమ్మని వాళ్ళు ఇంకా వాళ్ళకి ఇంకా నమ్మకం లేకపోతే తమిళనాడు పెరియార్ రామస్వామి గుర్తున్నాడా అని చెప్తా, తెలుసా అని అడుగుతా. కనీసం అట్లయినా కర్ణాటక దగ్గర కాబట్టి ఆల్మోస్ట్ వాళ్ళు తెలిసింటుందనే ఉద్దేశంతో అడుగుతున్నాను. వాళ్ళు అప్పటికే వాళ్ళకి బలు పెరుగుతుంది, ఓహో అవునా అనేసి. అప్పుడు మనతో ఎవరైనా కానీ మాట్లాడేదానికి కొద్దిగా ఆలోచన చేస్తారు. ఎందుకంటే వీళ్ళతో మాట్లాడాలంటే కొద్దిగా ఉండాలా, అదే కొద్దిగా మైండ్ సెట్ బాగుండాలా. వీళ్ళతో ఎటు పడితే అటు మాట్లాడలేము. వీళ్ళు కాలుకేస్తే మెడకేస్తారు, మెడకేస్తే కాలుకేస్తారని వాళ్ళకి తెలుసు. సామాన్యంగా వీళ్ళు ఆధారం లేకపోతే తప్ప వీళ్ళు దేన్ని అంగీకరించరు. ఎథిస్ట్ అనేవాళ్ళు, నాస్తికులు అనేవాళ్ళు బాగా తెలిసింటే ఇదైతే పక్కా. మీతో మీరు ఏది వాదించినా వాళ్ళు మీ దగ్గరికి వాదనకి రారు, సరే అంటారు, పక్కనకి వెళ్ళిపోతారు. అట్లుంటుంది వీళ్ళతోటి. వీళ్ళంతా అన్నగారు చెప్పినట్ట
నాస్తికులు కానీ ఎథిస్టులు కానీ వీళ్ళ పేర్లు వేరే అయినా కూడా వీళ్ళ భావాజాలం అంతా ఒక్కటే. ఎటు తిరుక్కొని వచ్చినా కూడా ఆటికే వస్తాం మనమంతా. ఎథిస్టులు కావచ్చు, రేషనిస్టులు కావచ్చు, ఉమెనిస్టులు కావచ్చు, వీళ్ళంతా అక్కడికే వస్తారు. అందరూ మానవత్వంతో ఆలోచిస్తారు. మానవత్వమే గొప్పది అని చాటి చెప్పి అందరూ కలిసిమెలిసి కులాన్ని మతాన్ని పక్కన పెట్టేసి మనమంతా మనుషులం, మనదంతా ఒక సమాజం, మనమంతా ఒక చోట బతుకుతున్నాం అని తెలియపరుస్తున్నారు వీళ్ళంతా. తెలిసి ఈ మూర్ఖత్వంలో, ఈ మూఢాచారాల్లోనో లేదంటే మూఢభక్తులోనో బతుకుతున్న వాళ్ళకి వీళ్ళు ఒక దారిని చూపే విధంగా చెప్తా ఉన్నారు, చేసుకుంటూ పోతా ఉన్నారు. కొంతమంది ఏమంటే ఈ అంత సడన్గా మారాలంటే కాదు, నేను మారడానికే తక్కువ కాలం పట్టింది. నేనైతే ముందుగా దైవభక్తి ఎక్కువ, దైవం ఎక్కువ నమ్ముతా అంటే